ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నారాయణ విద్యా సంస్థల గోదాము వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. కాకర్లపల్లి రోడ్డులో గల నారాయణ విద్యా సంస్థల్లో అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, నైట్ డ్రెస్సులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్థానిక మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఆయన అక్కడికి చేరుకుని గోదామును సీజ్ చేశారు. అనంతరం ఈ విషయాన్ని ఉన్నత విద్యాశాఖ అధికారులకు నివేదించారు. ఇలా చేయడం ఏమిటని నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపల్ని ప్రశ్నించగా ఏమీ లేదని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి. లోయర్లు కూడా బయట బయట దొరకాయి. లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం, బుక్స్ వ్యాపారం లాగా చేస్తున్నారు. కాలేజ్ ప్రింట్, స్కూల్ ప్రింట్ బాగా ఇదని చెప్పి నారాయణ గూడాన్ని వెంటనే నారాయణ గూడాన్ని వెంటనే సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం, సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం తీర్చేయాలి. నారాయణ గూడాన్ని వెంటనే బ్రాండ్ వేసుకున్నారు కదా, ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా? నామ్స్ లేవండి. నామ్స్ లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి. లోయర్లు కూడా బయట దొరకాయి. లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం, బుక్స్ వ్యాపారం లాగా చేస్తున్నారు. కాలేజ్ ప్రింట్, స్కూల్ ప్రింట్ బాగా ఇదని చెప్పి నారాయణ స్కూల్ సత్తుపల్లి వారు పరిమితులు లేకుండా, పర్మిషన్ లేకుండా నోట్స్లు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, పిల్లల యొక్క నైట్ డ్రెస్సులు ఇవన్నీ ఒక గోడౌన్లో పెట్టి అమ్ముతున్నారన్న విషయం నా కంప్లైంట్ రూపంలో అందటం జరిగింది. వెంటనే నేను గోడౌన్ దగ్గరికి ప్రిన్సిపల్తో కలిసి వెళ్ళటం జరిగింది. అది వాళ్ళదేనని చెప్పడం జరిగింది. వెంటనే మరి ఇది రూల్కు విరుద్ధంగా ఈ రకంగా అమ్మటం అనేది కరెక్ట్ కాదు కదా అంటే నిలకొండిపోవటం జరిగింది. వెంటనే నేను నా స్టోర్ రూమ్కి సీజ్ చేసి తాళం వేసి రావటం జరిగింది. ఇటు విషయం జిల్లా ఉన్నతాధికారి అయిన డిఈఓ గారికి ఒక నివేదిక రూపంలో పంపిస్తున్నాను. యాక్షన్ ఏది కాల్ చేస్తే అది తీసుకుంటానని తెలియదు. ఈరోజు లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి. లోయర్లు కూడా బయట దొరకాయి. నారాయణ విద్యా సంస్థ లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం, బుక్స్ వ్యాపారం లాగా చేస్తున్నారు. కాలేజ్ ప్రింట్, స్కూల్ ప్రింట్ బాగా ఇదని చెప్పి నారాయణ గూడాన్ని వెంటనే నారాయణ గూడాన్ని వెంటనే సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం, సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం తీర్చేయాలి. నారాయణ గూడాన్ని వెంటనే బ్రాండ్ వేసుకున్నారు కదా, ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా? నామ్స్ లేవండి. నామ్స్ లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి. లోయర్లు కూడా బయట దొరకాయి. నారాయణ విద్యా సంస్థ లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం, బుక్స్ వ్యాపారం లాగా చేస్తున్నారు. కాలేజ్ ప్రింట్, స్కూల్ ప్రింట్ బాగా ఇదని చెప్పి